అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలితాస్ వరల్డ్. రక్షాబంధనం అదే అండి రాఖీ పండుగ. మరి అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్య అనురాగ బంధానికి అసలు సిసలు ప్రతీక ఈ రాఖీ పౌర్ణమి. ప్రేమానురాగాలు పంచుకుంటూ కష్టసుఖాల్లో తోడుంటామని చెప్పుకునే పండుగ ఈ రాఖీ పౌర్ణమి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ రాఖీ పండుగను జరుపుకుంటాము. హిందూ సాంప్రదాయం ప్రకారం రాఖీ కట్టడానికి అత్యంత అనుకూలమైన సమయం అపరాహ్న కాలం, అంటే మధ్యాహ్నం. అంటే భద్రకాలం ముగిసిన తర్వాత సోదరి తన సోదరునికి రాఖీ కట్టాలి. ఇంకా ఈ కట్టే రాఖీలో నలుపు రంగు ఉండకుండా చూసుకోవాలి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ లాంటి శుభకరమైన రంగులు రాఖీలో ఉండేలా చూసుకోవాలి. ముందుగా పూజా మందిరంలో మన దేవుళ్ళ చిత్రపటాలకు గంధం, బొట్టు పెట్టి రాఖీ కడుతున్నట్టుగా భావించి ఒక రాఖీని దేవుళ్ళ ముందు పెట్టి నైవేద్యం సమర్పించి అక్షింతలు వేయాలి. ఇలా చేయడం వల్ల విఘ్నాలు, భయాలు తొలగి శుభాలు, జయాలు కలుగుతాయి. తర్వాత సోదరునికి రాఖీ కట్టేటప్పుడు సోదరుడి ముఖము దక్షిణం వైపు లేకుండా కూర్చోబెట్టాలి. సోదరుడికి బొట్టు పెట్టి సోదరుడి కుడి చేతి మణికట్టుకి రాఖీ కట్టాలి. అయితే ఈ రాఖీ కట్టే ముందు ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేన త్వాం అభిబధ్నామి రక్షమాచలమాచల అనే ఈ శ్లోకాన్ని చదివి సోదరునికి రాఖీ కట్టి హారతి ఇవ్వాలి. రాఖీ కట్టాక సోదరుడు పెద్దవాడైతే పాదాభివందనం చేసి దీవెనలు తీసుకోవాలి. ఒకవేళ చిన్నవాడైతే ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయాలి. అనంతరం ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకోవాలి. రాఖీకి ప్రతిఫలంగా సోదరులు తమ సోదరికి తమ ప్రేమకు గుర్తుగా బహుమతులను అందిస్తారు. ఇదండి మరి రాఖీ పౌర్ణమి ప్రత్యేకత. అంతేకాదండోయ్, ఈ రాఖీ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమిగా కూడా పిలుస్తారు. అంటే కొత్త జంధ్యాన్ని ధరించి పాత జంధ్యాన్ని తొలగిస్తారన్నమాట. మరొక్కసారి మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మరి నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.